లిమిటేషన్ యాక్ట్ ప్రకారము 12 ఏళ్ళు వేరే వాళ్ళ స్వాధీనంలో ఉన్నిందనుకో, అది అడ్వర్స్ పొజిషన్ వస్తుంది. అంటే ఇతను రైట్స్ కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పట్టా చేసుకున్న తర్వాత అడంగులు కూడా చూడాల్సి వస్తుంది. అడంగుల్లో పట్టాదారు పేరు, అనుభవదారు పేరు రెండు ఒకటి ఉంటే పర్వాలేదు. పట్టాదారు ఒకరు ఉంటారు, అనుభవదారు ఇంకొకరు ఉంటారు. అప్పుడు అనుభవదారు కంటిన్యూస్గా 12 ఏళ్ళుగా సాగులోకి వచ్చినట్లయితే తను రక్షిత కౌలుదారుగా నమోదు చేసుకుని ఈ భూమిని అమ్మాలంటే ఖచ్చితంగా అతనికి అమ్మాల్సి వస్తుంది. వేరే వాళ్ళకి అమ్మేదానికి వీల్లేదు. కౌలుదారు నాకొద్దు మీరు అమ్ముకోండి అన్నప్పుడు మాత్రమే ఇతనికి హక్కు వస్తుంది భూస్వామికి, అంతవరకు రాదన్నమాట. మ్యూటేషన్స్ అంటే ఏమిటి, దీన్ని ఏ సందర్భాల్లో చేస్తారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మ్యుటేషన్ అంటే రికార్డులలో మార్పులు చేసే దాన్ని మ్యుటేషన్లు అంటాం. ఈ రికార్డులో మార్పులు ఎప్పుడు చేస్తారంటే భూములు ఒకరి చేతిలో నుండి ఇంకొక చేతిలోకి మారినప్పుడు మాత్రమే ఈ మ్యుటేషన్స్ చేస్తారు. ఎట్లా మారుతుందంటే చాలా సందర్భాల్లో ఇది 2 రకాలుగా ఉంటుంది. PTR 1 అని, PTR 2 అని ఉంటుంది. PTR 1 వచ్చేసి కొనుగోలు రీత్యా కానీ మిగతా పద్ధతుల్లో అసైన్మెంట్ రీత్యా కానీ వచ్చేటువంటి వాటిని అంతా కూడా PTR 1లో చేస్తారు. PTR 2 వచ్చేసి తండ్రి నుండి సంక్రమిస్తే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు పౌతి ట్రాన్స్ఫర్ అని అంటాం అనమాట. ఆ పౌతి ట్రాన్స్ఫర్ ద్వారా రికార్డులలో ఆటోమేటిక్గా నమోదవుతుంది. అయితే PTR 1 అంటే PTR అంటే పట్టా ట్రాన్స్ఫర్ 1 వచ్చేసి ఎట్లా జరుగుతుందంటే భూములు కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు కానీ, వారసత్వంగా భూములు వచ్చినప్పుడు కానీ, భూదానం ద్వారా భూములు వచ్చినప్పుడు కానీ, ఇనాం భూముల ద్వారా వచ్చినప్పుడు కానీ, తర్వాత దాన సెటిల్మెంట్ ద్వారా వచ్చినటువంటి భూములు కానీ, వీలునామా ద్వారా వచ్చేటువంటి భూములు కానీ, ల్యాండ్ సీలింగ్ ద్వారా వచ్చేటువంటి భూములు కానీ, అసైన్మెంట్ రీత్యా వచ్చేటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా PTR 1 ప్రకారం సంబంధిత రికార్డులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా మార్పులు చేస్తారంటే ఇదివరలో రికార్డులో ఉండేటువంటి పాత వాళ్ళ పేర్లు తొలగించేసి ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేసినారో, ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు నమోదు చేయడం. ఇప్పుడు భూదాన భూములు రైతు వేరే వాళ్ళ పేరుతో ఉంటుంది. ఇప్పుడు పేదవానికి పట్టా ఇచ్చింటారు, అతని పేరు తొలగించేసి ఈ పట్టా ఇచ్చినటువంటి వ్యక్తి పేరు అందులో నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు వారి పట్టాల్లో కూడా అంతే. ముందు ఒక యజమాని ఉంటాడు, ఇనాందారో లేదంటే జమీందారో ఎవరో దగ్గర నుంచి ఇతనికి వచ్చి ఉంటుంది. ఆ ఇనామును గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైతు వారి పట్టా ఇచ్చి ఉంటుంది. అప్పుడు కూడా మ్యుటేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే పట్టా భూములు పరస్పరం మార్పులు చేసుకుంటారు. ఎట్లా మార్పులు చేసుకుంటారంటే ఒక వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి భూమి B అనే వ్యక్తి భూమిని ఆనుకొని ఉంటే ఆ భూమిని B అనే వ్యక్తికి ఇచ్చేస్తాడు. అదే B అనేటువంటి వ్యక్తికి ఆనుకొని A అనేటువంటి వ్యక్తి యొక్క భూమి ఉంటే ఆ భూమిని అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దీన్ని పరివర్తన దస్తావేజు ద్వారా మార్చుకుంటారు అనమాట. ఇది అట్లా భూములు మార్పు చేసుకున్నప్పుడు కూడా అప్పుడు వీళ్ళిద్దరి పేర్లు కూడా ఆ భూముల్లో పాత వాళ్ళ పేర్లు తీసేసి ఇప్పుడు మార్పు చేసుకున్న వాళ్ళ పేర్లు రావడం జరుగుతుంది అనమాట. తర్వాత బహుమతి ద్వారా కూడా ఇస్తారు. ఆ బహుమతి ఇచ్చిన వాళ్ళ పేర్లు తొలగించేసి ఇప్పుడు ఎవరైతే తీసుకోబడినారో వాళ్లకు వస్తుంది అనమాట. అదేవిధంగా దాన సెటిల్మెంట్ కానీ, ల్యాండ్ సీలింగ్ భూముల్లో కూడా ల్యాండ్ సీలింగ్లో ఎవరైనా ధనిక రైతు యొక్క పేరు ఉంటుంది, ఆ పేరును తొలగించేసి ఎవరైతే పట్టా పొందుతారో ల్యాండ్ సీలింగ్ పద్ధతి ప్రకారము వాళ్ళ పేర్లు దాంట్లో రౌండ్ అప్ చేసి అతనిది ఈయన పేరు కొత్తగా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అసైన్మెంట్ భూముల్లో కూడా ఆ రికార్డులలో తగు రికార్డులో నమోదు చేసి అతనికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మామూలుగా జనరల్గా రెవెన్యూ రికార్డులు ఏమేమి ఉంటుందంటే ముఖ్యంగా ROR1 రిజిస్టరు, ROR1B రిజిస్టర్ అనే 2 రిజిస్టర్లు ఉంటాయి. అదేవిధంగా అడంగులు ఉంటుంది. ఈ రిజిస్టర్లో మార్పులు చేసి అతనికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. జనరల్గా వీలునామా ద్వారా కూడా కొన్ని వస్తాయి. వీలునామా ద్వారా వచ్చే వాటిని ఏం చేయాలంటే అతను ఏమన్నా చనిపోయిన తర్వాత నుండి ఇతనికి రాయించినప్పుడు వరకు మళ్ళీ ఏమన్నా వీలునామాలు ఏమన్నా రాసినారా లేదా, ఈ ఒక్క వీలునామానే ఉన్నిందా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఇతని పేరు సంబంధిత రికార్డులోకి
పేరు మార్పు చేసి పాత ఆయన పేరు రౌండప్ చేయడం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రకరకాలుగా వచ్చినటువంటి భూములంతా కూడా PTR 1 ద్వారా మార్పులు చేసిన తర్వాత పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇతనికి పట్టాదారు పాస్బుక్లతో పాటు ఆన్లైన్ లో కూడా ఎక్కేయడం జరుగుతుంది. తర్వాత కొంతమంది 10 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు కూడా పేర్లు మార్చుకోకుండా పాత వాళ్ళ పేర్లే ఉంటాయి. కొంతమంది భూ కబ్జాదారులు ఏం పని చేస్తారంటే, వీళ్ళు పూర్వపు ఎవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ను క్రియేట్ చేసి వీళ్ళు పట్టాదారు పాస్బుక్లు తీసుకొని దాంట్లోకి ఆ భూమిలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. కోర్టు రీత్యా కూడా ఇతనికి హక్కులు అనేటివి ఉంటాయి. ఎందుకంటే ఇతను పాస్బుక్లు చేసుకోలేదు, రెవెన్యూ రికార్డు తెప్పిస్తే రెవెన్యూ రికార్డులో ఈయన పేరే ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రమాదం ఉంటుంది. రెండవది, లిమిటేషన్ యాక్ట్ ప్రకారము 12 ఏళ్ళు వేరే వాళ్ళ స్వాధీనంలో ఉన్నిందనుకో, అది అడ్వర్స్ పొజిషన్ వస్తుంది. అంటే ఇతను రైట్స్ కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పట్టా చేసుకున్న తర్వాత అడంగులు కూడా చూడాల్సి వస్తుంది. అడంగుల్లో పట్టాదారు పేరు, అనుభవదారు పేరు రెండు ఒకటి ఉంటే పర్వాలేదు. పట్టాదారు ఒకరు ఉంటారు, అనుభవదారు ఇంకొకరు ఉంటారు. అప్పుడు అనుభవదారు కంటిన్యూస్గా 12 ఏళ్ళుగా సాగులోకి వచ్చినట్లయితే తను రక్షిత కౌలుదారుగా నమోదు చేసుకుని ఈ భూమిని అమ్మాలంటే ఖచ్చితంగా అతనికి అమ్మాల్సి వస్తుంది. వేరే వాళ్ళకి అమ్మేదానికి వీల్లేదు. కౌలుదారు నాకొద్దు మీరు అమ్ముకోండి అన్నప్పుడు మాత్రమే ఇతనికి హక్కు వస్తుంది భూస్వామికి, అంతవరకు రాదన్నమాట. తర్వాత ఇంటిని కొనుగోలు చేసినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటే, ముందు పాత ఇంటి యజమాని యొక్క పేర్లు ఉంటాయి అన్ని రికార్డులలో. మామూలుగా ముఖ్యంగా ఇంటి డోర్ నెంబరు మీద అతని పేరు ఉంటుంది. ఆ డోర్ నెంబర్ సబ్మిట్ చేసి ఇంకేమన్నా బకాయిలు ఏదన్నా ఉన్నాయా లేదా అవన్నీ కూడా కట్టేసి ఇతని పేరు మీద మార్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కరెంట్ కనెక్షన్లు కూడా అంతే. తర్వాత నీటి కనెక్షన్లు ఇటువంటివన్నీ కూడా పేర్లు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అడ్రస్ కూడా మారిందనుకోండి, ఆ అడ్రస్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్లు కూడా సరిగా లేకపోతే, హద్దులు సరిగా పెట్టుకోకపోతే, రాసుకోకపోతే కనుక ఉత్తరం పలానాది, దక్షిణ పలానాది, తూర్పు ఇట్లా అని చెప్పి ఉంటాయి కదా, ఆ హద్దులు సరిగా లేకపోతే కూడా సరిహద్దు సమస్యలు వచ్చి వివాదాలు చేసి కోర్టుకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకుంటారని కూడా చెప్పడం జరిగింది కదా. పార్టీషన్ చేసుకున్న దానివల్ల బ్యాంకు లోన్లు రావు, ప్రభుత్వ పథకాలు కూడా ఇతనికి అమలు చేయవు అన్నమాట. తర్వాత రెండవది ఏమంటే, సరైన రికార్డులు వారసత్వ రీత్యా రికార్డులు లేకపోతే కూడా మ్యూటేషన్లు జరగవు. కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, భాగ పరిష్కారం చేసుకునేటప్పుడు అన్నదమ్ముల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ పరిష్కారం చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజులు 1,00,000 నుండి 2 లక్షల వరకు ఉండేటువంటి ప్రమాదం ఉన్నందువల్ల చాలా మంది రైతులు కూడా ఈ భాగ పరిష్కారం చేసుకోకుండా మ్యూటేషన్లు చేసుకోకుండా అట్లే ఉండిపోవడం జరిగింది. అట్లా వేల సంఖ్యలో ఉన్నందువల్ల కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళందరికీ 10 లక్షల మార్కెట్ వాల్యూ ఉండే వాటికి 100 రూపాయలు మాత్రమే ఫీజు పెట్టడం జరిగింది. అదేవిధంగా 10 లక్షలకు పైబడి ఆస్తి మార్కెట్ వాల్యూ ఉన్నట్లయితే వాళ్లకు 1000 రూపాయలు, అంటే 10 లక్షలు కావచ్చు, 10 కోట్లు కూడా కావచ్చు. ఈ మధ్యలో ఎంత ఉన్నా కూడా దీనికి 1000 రూపాయలు ఫిక్స్డ్ పెట్టినారనమాట. కాబట్టి దీన్నంతా కూడా ప్రజలు వినియోగించుకొని వెంటనే మ్యూటేషన్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకుంటేనే వాళ్లకు రైట్ అండ్ టైటిల్ అనేటువంటిది వస్తుంది. అట్లా లేకపోతే పక్కన ఉండేటువంటి వ్యక్తులు, బలవంతమైనటువంటి రాజకీయ నాయకులు కానీ లేదంటే బలవంతులు కానీ ఎవరైనా బలహీనమైనటువంటి రైతులను ఆ భూములో నుండి వెళ్ళగొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదే మీకు మ్యూటేషన్ చేసుకున్నట్లయితే మీకు చట్టపరమైనటువంటి హక్కులు వస్తాయి. కోర్టులో వేసుకుంటే కోర్టు మీ పక్క అనుకూలంగా తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మ్యూటేషన్ల యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరూ కూడా మ్యూటేషన్ల విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.